హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఆలు గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు క్యాప్సికమ్, ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఈ కూరకు కావాల్సినవి తీసుకున్నానండి. ఇవి చక్కగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, నేను తీసుకున్న క్యాప్సికమ్, ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. చూడండి, పోపు గింజలు వేసాను. ఎండుమిరపకాయలు వేసాను. వీటిని చక్కగా చిటపట్లాడే వరకు దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా చక్కగా దోరగా వేగాలండి. చిటపట్లాడుతున్నాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా చక్కగా దోరగా వేగుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా దోరగా వేయించేసుకోవాలి. పోపు ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి కూరకి. చూడండి, పసుపు వేసాను. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆలు వేసేస్తున్నాను. చూడండి, పోపు చేసిన తర్వాత పోపులో వేసాం కదా, వీటిని చక్కగా అటు ఇటు కాస్త వేయించుకోవాలి. మన ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ ఉప్పు అంతా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ ముక్కలకి తగినట్లుగా 2 కప్పులు వాటర్ వేసాను. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. చూడండి, కూర ఎలా ఉందో చూద్దామండి. చూడండి, ఆలు, క్యాప్సికమ్ చక్కగా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి ముక్కలు. చూడండి, కూర రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను. మన రుచికి తగినట్లుగా వేసుకోవచ్చు కారము. ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ కూర చక్కగా చపాతీ కానీ, పూరీ కానీ, మనము పుల్కాల్లో కానీ, చక్కగా అన్నంలోకే కాదండి, వీటన్నిటిలోకి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.